మల్లా కళ్యాణ్ గారు ఉండదు ఇక్కడ. గౌరీలంటే భవానమ్మ గారికి నెక్స్ట్ రాబోయే రోజుల్లో 2029లో ఎమ్మెల్యేగా చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇదే జనసేన ప్రతి వ్యక్తి అడుగు వేసి భవానీ మేడం గారికి ఎమ్మెల్యే చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ బాధ్యతలో నా సహకారం జనసేన యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా? జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా? జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపేర్చగా అడుగడుగు మధ్యనా జనసేన యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా? జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా? ఒక్కడైతే కాదు కోట్ల ప్రజల గొంతుక వీడు, ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు. ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా, ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా. నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కాపు కాయరా. తొలగించు ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని, జనసేనాని స్థాపించు ఆంధ్ర రాష్ట్రంలో రామరాజ్యాన్ని. జనసేన యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా? జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా? ప్రజల కంట నీరు ఆపదలకు రాజే ఇతడు. ఓటు వేసి చూడు ప్రాణమిచ్చి నిలబడతాడు. ఆంధ్రయువత ఆకాంక్షల సారథివయ్యావురా, అన్నదాతలందరికీ ఆకుడవయ్యావురా. కమ్ముకున్న చీకట్లను చీల్చే వజ్రాయుధమై రాష్ట్ర నుండి రాత మార్చరా. నిర్మించు ఆంధ్ర రాష్ట్రంలో అయోధ్య నగరాన్ని. తల ఎత్తుకునేలా చెయ్యి తెలుగు పార్టీ కూడా దానివల్ల మాకు అంత సేవ చేయడం పార్టీలో కూడా అన్ని డిసిప్లిన్గా ప్రతి ఒక్కరు ఆర్గనైజర్ బాగుంది. అంతకుముందు వైసీపీలో అంతకుముందు తర్వాత చాలా పార్టీలో 22 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లోనే ఉన్నాను. 22 సంవత్సరాల రాజకీయాల్లో ప్రజలకి ఏదో ఒక నేను సైలెంట్గా ఉండే, రాజకీయాలకు దూరంగా ఉండే, ప్రజలకు ఏదో ఒక సేవా కార్యక్రమంలో ఉండేదాన్ని. మెడికల్ పరంగా అని, ఎగ్ సప్లా అని, అంగన్వాడీ ఇలాంటివన్నీ ఉండేదాన్ని అనమాట. నాకు ప్రజల్లో మధ్యలో ఉండడం అంటే నాకు చాలా ఇష్టము. అందుకే ఎప్పుడు కూడా అన్ని పార్టీలకు దూరంగా ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు కూడా జనసేనలో కలాలని, అందరితో కలిసి పనిచేయాలని ఒక ఆలోచన మాకు ఉంది ఎప్పటి నుంచో. అందుకే ఈరోజు కలవడం జరిగింది. దానికి మాకు పాతపట్నంలో ప్రతి ఒక్క పని పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత అన్ని పనులు కూడా చక్కగా జరుగుతున్నాయి. మాకు గౌరవం దొరుకుతుందని ఒక ఆశతో మేము ఈ పార్టీలో ఆహ్వానించాము. అందుకనే ఇలాగ ఎప్పుడు కూడా మాకు జనసేన నుంచి కూడా మాకు మంచి ఆశీస్సులు దొరకాలని మేము కోరుకుంటున్నాము. భవానీ మేడం గారికి
తర్వాత భవానీ మేడం గారు చూసిన తర్వాత నేను కూడా నా ఆవిడతోటి మహిళ అందులో ఉన్నారు, మేము కూడా ఒక మహిళగా మాకు గౌరవం దొరుకుతుందనే ఉద్దేశంతో ఎక్కువగా మేము మహిళలకు వెళ్ళడం జరిగింది. దానికోసము ప్రతి ఒక్క పనిలో కూడా మేము ఒకళ్ళము దేన్ని ఆశించకుండా పనిచేస్తాం. జై జనసేన. నా పేరు గోనప్ సంతోష్ కుమారి. ఈరోజు ఈ జనసేన పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉంది. కొరికని భవానీ గారి ఆధ్వర్యంలో, అలాగే రేగేటి షణ్ముఖరావు గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. ఎల్లప్పుడూ కూడా మా వంతు సహాయ సహకారాలు జనసేన పార్టీకి తప్పనిసరిగా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జాయిన్ అవుతూ మన నాయకుడి ఆశయాలకి అనుగుణంగా ఆయన ఆలోచనలకి ప్రభావితుడై ఈరోజు మన జనసేన పార్టీలోకి చేరిన డాక్టర్ షణ్ముఖరావు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే మజ్జి భుజంగరావు గారిని, ఎడ్ల గోవిందరావు గారిని ఆహ్వానిస్తున్నాను. గెంటాడ రాము గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. బమ్మిడి వరలక్ష్మి గారు, కుప్పిలి పద్మావతి గారు, కసన జ్యోతి గారు, గోనప్ప సంతోష్ కుమార్ గారు, పొట్నూరు లోకు, కె చిన్నారావు గారు, కె తిరుమలరావు గారు, జి సత్యనారాయణ గారు, తులసీదాస్ గారు, పల్లి కుమార్రావు గారు, గంగాల కృష్ణ గారు, జగన్నాథరావు గారు, బైరెడ్డి రవి గారు, ధర్మారావు గారు, కృష్ణారావు గారు, చంద్రయ్య గారు, సురేష్ గారు, దుక్కా బాలరాజు, ఓకే, రేగేటి రోజమ్మ గారు, మీ అందరినీ మనస్ఫూర్తిగా జనసేనలోకి ఆహ్వానిస్తున్నాను. ఈ రోజు నుంచి ఇది ఎంత శుభ పరిణామం అంటే, జనసేన మన ప్రాంతంలో రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది. ప్రతి మండలంలో, మన జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో చేరికలు జరుగుతూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వైపు అందరూ చూస్తూ ఆయన ఆలోచనలకి ఆకర్షితులై జనసేన ఎంత బలంగా, ఎంత నిజాయితీగా ఉన్నదే మన నాయకుడు. ఒక నాయకుడు నీతివంతంగా ఉంటే ఆయన వెనక ఉండే సైన్యం అంతా అంతులేనంత ధైర్యంగా ఉంటారు. ఈరోజు ఉన్న జన సైనికులందరూ వాళ్ళ ధైర్యం, వాళ్ళ పెట్టుబడి, వాళ్ళ నాయకుడే వాళ్ళ ధైర్యం. ఆ నాయకుడు నీతివంతంగా ఉన్నారు కాబట్టి ఎంత ధైర్యంగా ఎవరితోనైనా పోవడానికి మనం అందరూ ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. జనసేనలో మొదటి నుంచి ఉండే ప్రశ్నించే కోణం ఇదే. ఇలాంటి ఉన్నతమైన ఆశయాలకి, ఇలాంటి ఉన్నతమైన భావజాలానికి ఆకర్షితులే రోజు రోజు మన పార్టీలోకి వస్తున్న, మన పార్టీలో చేరుతున్న నాయకులందరినీ చూస్తుంటే ఈరోజు గర్వంగా ఉంది. రాబోయే రోజులు అంతా జనసేనదనే నమ్మకంగా ఈరోజు ఒక జనసైనికుడిగా గర్వంగా చెప్తున్నాను. అలాగే డాక్టర్ రాగేటి షణ్ముఖరావు గారు, ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఆయన 2009లోనే మార్పు కోసం అని ప్రజారాజ్యంలో చేరడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్, వైసీపీలో వివిధ స్థాయిల్లో ఆయన వివిధ హోదాల్లో పార్టీల కోసం పనిచేసి, ఆయనకి రాజకీయాలు కొత్త కాదు, రాజకీయాల్లో ప్రతి కోణాన్ని స్పృశించి ఈరోజు ఆయనకు వచ్చారు. ఆయన ఇక్కడికి రావడం మన జనసేనకి ఇంకొంచెం బలం పెరిగినట్టు అయిందని నేను ఘంటాపథంగా చెప్తున్నాను. ఈరోజు గత 6 ఏళ్ల నుంచి ఆయన శుభోదయం అనే ఒక ఉండదు, ఆయన ఒక వినూత్నమైన ఆలోచన, ఇంటింటికి ప్రతి మూలగా ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద ప్రతి ఒక్కళ్ళు స్పందించేటట్టుగా అట్టడుగు స్థాయిలో ఉన్న పరిస్థితులన్నీ ఆయనకి పూర్తి అవగాహన ఉంది. ఆయన వంటి అనుభవజ్ఞుడు, అలాగే ప్రతి మారుమూలలో ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, దానికి పరిష్కార మార్గం ఏంటి అనే పూర్తి అవగాహనతో ఉన్న నాయకుడు ఈరోజు మనకి రావడం, మనకి ఇంక మరింత బలోపేతం అవుతున్నాం. నిజంగా ఆయన రావడానికి చాలా గర్వకారణం. యాక్చువల్గా మనం చాలా ముందుగా సమావేశం స్టార్ట్ చేయాల్సింది లేట్ అవ్వడం జరిగింది. ఈరోజు
ఈరోజు ప్రజలు అందరూ మన పవన్ చూస్తూ పవన్ కళ్యాణ్ గారు వంతు చూస్తున్నారు, నాయకులు ఆశగా చూస్తున్నారు. ఆ ఆశని పూర్తి నేను తీసుకుంటూ అందరికీ ఒక భరోసా ఇస్తున్నాను. రాబోయే రోజులు జనసేన అని చెప్పడానికి గర్విస్తున్నాను. నేను ఈరోజు సమయం తక్కువ ఉండడం వల్ల పాతపట్నం చేరిక వరకే చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మిగతా మండలాలు కూడా విస్తృతమైన చేరికలు ఉన్నాయి. అన్నీ కూడా మంచి రోజు చూసుకొని అవి కూడా ప్రకటించే పనిలో ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఇంత అభిమానం చూపించి జనసేన బలోపతి కోసం ఇంతగా ప్రయత్నించినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై హింద్. అలాగే వివిధ హోదాల్లో వచ్చినటువంటి జనసేన నాయకులందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నాతో పాటు శుభోదయం కార్యక్రమంలో గత సంవత్సర కాలంలో పాల్గొనేటువంటి సభ్యులందరికీ కూడా పేరుగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా పత్రికా విలేకరులకి ఈరోజు ఈ కార్యక్రమాలు చేసినటువంటి పోలీసు అధికారులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. సమయం అంటూ లేదు. మనము ఈరోజు ఒక మంచి పార్టీలో చేరాము. మనం ఒక్కసారి భవిష్యత్తును ఆలోచించుకోవాల్సిన అవసరం అంటూ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థమైన పాలనతో ముందుకు వెళ్తున్నారు. ఈ రోజు ఆయన వైట్ పేపర్ మీరు ఒక్కసారి ఆయన చరిత్రను తీసుకోండి, చిరంజీవి గారి చరిత్ర తీసుకోండి. ఎవరి డబ్బులైనా ఎవరి సొమ్మైనా తిన్నారనే ఆలోచన వాళ్ళ కళలో కూడా లేదు. అలాంటి వ్యక్తి పార్టీలో చేరాము. అదేవిధంగా మన రథసారథులు నిస్వార్థ పరులు అతను ఒక సంస్థ పెట్టి ఎంతో మందికి కోచింగ్ ఇచ్చి ప్రయోజకులు చేసినటువంటి వ్యక్తి రవికుమార్ గారు అడుగుజాడలో మనం నడవడం మన అదృష్టం అని అనుకుంటున్నాను. ఒకటే మాటిస్తున్నాను, కాలాతీతం అయిపోతుంది, నేను ఎక్కువ మాట్లాడలేను. ఈరోజు జనసేన పార్టీలో చేరడం కాదు, చేసి చూపించాలి, చేరికలు చేసి చూపించాలి. పాతపట్ల జనసేన అంటూ ఉంది, కొరికాల రవికుమార్ గారు, భవానీ మేడం గారు ఉన్నారు అని ఒకసారి మనం చేసి చూపించే బాధ్యత మనందరం ముందు తీసుకోవాల్సిన ఒక అవసరం అంటూ ఉంది. నేను చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఈ సంవత్సర కాలంలో ఈ శుభోదయ కార్యక్రమంలో ప్రతి గడపకి ఎక్కాను, ప్రతి సమస్య కూడా తెలుసుకున్నాను. సమస్య ఎక్కడ ఉందో నాకు తెలుసు. ముఖ్యంగా నేను చెప్తున్నా, జనసేన కార్యకర్తలు చెప్తున్నా, మీరు యూనిటీగా ఉండి పనిచేయాలి. రవికుమార్ గారికి మనం సహకరించాలంటే మనం ఫస్ట్ యూనిటీ కావాలి. మనం యూనిటీ అయితే తప్పనిసరిగా సాధించలేనిదంటూ ఏమి ఉండదు. ఇక్కడ గౌరవులంటే భవానమ్మ గారికి నెక్స్ట్ రాబోయే రోజుల్లో 2029లో ఎమ్మెల్యేగా చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇదే జనసేన ప్రతి వ్యక్తి అడుగు వేసి భవానీ మేడం గారికి ఎమ్మెల్యే చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ బాధ్యతలో నా సహకారం, నా సాయం ఏమి కావాలో వాళ్ళకి కోరితే అర్ధరాత్రి అప్పుడైనా షణ్ముఖరావు అవసరం ఉంది, మీ పంచాయతీ చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని మీ పార్టీలో చేరినందుకు మనస్ఫూర్తిగా ప్రమాణికం చేస్తూ మీకు మాటిస్తూ ఈ పార్టీలో చేరి మీ అందరూ నాకు ఎంత అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఎందుకంటే కాలం అయిపోయింది, ఇంకా ఎక్కువ మాట్లాడేది బాగుండదు, చాలా మంది బాధపడతారు. అందరూ హ్యాపీగా మంచిగా ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. ఇది గోపాలపురం కోటి చంద్రైన. ఈ మేజర్ పంచాయతీ పుట్టి అన్నీ కూడా నేను చూసుకున్నాను. నా యమ్మ పైల సుబ్బారావుతో సహా నేను తిరిగి ఉన్నాను. కానీ హెచ్ గోపాలపురంకి ఈ రోజు మాకు ఏ నాయకుడు కూడా ఈ ప్రెసిడెంట్లు మేజర్ పంచాయతీ ప్రెసిడెంట్లు రోడ్లు వేయలేదు, పనులు చేయలేదు అని కోడి మా ఒక్క డాక్టర్ సొనం డాక్టర్ గారు మా అమ్మగారికి నమస్కారం పెట్టి, పవన్ కళ్యాణ్కి నమస్కారం పెట్టి, నాకు మట్టి నోటువంటి పోవాలని మీ అందరినీ చెలవలాడుకుంటాను. నాకు అన్ని ఊరుకు ఉన్నాయి. ఒక ఎస్సీ కంటే ఎవరు పట్టించుకోలేదు. ఈ రోజు మా అమ్మగారు
పవన్ కళ్యాణ్ పట్టించి నా రోడ్డు శాంక్షన్ చేస్తున్న నా పాదాల మీద ప్రదాయం పడ్డాను. మీ జనానికి ఒక నమస్కారం, మా అయ్య గారికి ఒక నమస్కారం, మా అమ్మగారికి నమస్కారం. ఇది నా ఆజ్ఞ ఇవ్వాలని నా కోరికతో మీ చేతుల మీదకి వచ్చాను అయ్య గారు. రవికుమార్ గారికి, రేగేట్ సన్ముఖరావు గారికి, అలాగే మిగతా పెద్దలందరికీ, స్టేజ్ ముందున్న ప్రతి ఒక్క జన సైనికులకి, అలాగే పాత్రికేయులకి అందరికీ నమస్కరిస్తున్నాను. నాది ఒక చిన్న కవిత అండి. ఎర్రని నుప్పుల కొలుమిలో పదునైన ఆయుధాలుగా కురికాని వారికి కవత్తుగా నియోజకవర్గ అన్ని పార్టీ అసంతృప్తి కార్యకర్తలారా కదలరండి, కదము తొక్కి కదలరండి. సేన ఆహ్వానం పలుకుతుంది. జై జనసేన, జై జనసేన. శ్రీకాంత్